Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 178. దాంతో అతన్ని వదిలించుకుని ఆశ దోశ అప్పడం వడ. తమరు చేసే సేవలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కానీ, మీరిక్కడ ఉండి అతి తెలివి ప్రదర్శించకుండా వెళ్ళి ఎంగేజ్మెంట్‌కి ఇంకా ఏమైనా ఏర్పాటు చేయాలేమో చూసుకోండి అనగానే, ఈ కరుణ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా? అన్ని ఏర్పాట్లు ముందు రోజే పూర్తయిపోయాయి. ఇంక చేయడానికేమీ లేదు అని అనగానే, అయితే వస్తున్న బంధువులతో మాట్లాడండి. నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? పెళ్లి కూతురు అక్కని, నేను లేట్‌గా రెడీ అయితే చూసేవాళ్ళు నవ్విపోతారు అని అంది. పెళ్లి కూతురు అక్కవి కాబట్టే నువ్వింకా ఎక్కువ అలంకరించుకోవాలి. ఈ మధ్య ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయో నువ్వు పెద్దగా గమనించడం లేదనుకుంటా. పెళ్లి కూతురు ఎవరో అర్థం గాని పరిస్థితి ఉంది. అందరూ పెళ్లి కూతురులాగానే అలంకరించుకుంటున్నారు. వయసు తేడా లేకుండా అని కరుణ అనగానే నవ్వుకుంటూ పర్వాలేదులే అలంకరించుకున్నా కూడా పెళ్లి కూతురు స్థానం పెళ్లి కూతురుదే కదా అనగానే, అయినా సరే నీకు వడ్డాణం నేనే పెడతానని నడుం మీద చేతులు వేస్తుంటే వద్దు అంటున్నాను కదా అన్న కూడా వినిపించుకోకుండా వడ్డాణం ఆమె నడుముకి పెట్టేసి గట్టిగా ముద్దు పెట్టుకుని బయటకెళ్ళిపోవడంతో అన్ని చిలిపి వేషాలు అని తిట్టుకుంటూ మిగిలిన అలంకరణ పూర్తి చేసుకుంది దక్ష. ఆ తర్వాత అందరూ సౌమ్యని తీసుకుని ఫంక్షన్ హాల్‌కి బయలుదేరిపోతే, ఇటు కర్ణ వాళ్ళ ఇంటి నుంచి విశ్వం తీసుకుని పురందర వాళ్ళు కూడా బయలుదేరారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా మహాలక్ష్మి వాళ్ళతో బయలుదేరితే, చూసావా పెద్దల్లుడొక్కడు ధనవంతుడు వచ్చాడో లేదో, ప్రతిదానికి అల్లుడిని తెగ వాడేస్తున్నారు. పైగా పెళ్ళికొడుకు సొంతం పెద్దల్లుడి పిన్ని కొడుకంట. చూసావా ఎలా సంబంధాలు కలిపేశారో అని అమ్మలక్కలు నోర్లు నొక్కేసుకుంటూ ఉంటే, ఆ మాటలన్నీ వింటున్న మహాలక్ష్మి, దక్ష ఒకరి మొహం ఒకరు చూసుకుని మౌనంగా ఉన్నారు. మరే కదా! నిన్నటి వరకు మహాలక్ష్మి చాలా మంచిది, దక్ష అమాయకురాలు అనుకున్నాను కానీ, మొగుడి అమాయకత్వాన్ని రివర్స్‌లో ఇదే వాడుకుంటుందని నేననుకోలేదు. ఎంత బాగా చెల్లెలికి కావాల్సిన నగలు కూడా అత్తగారింటి నుంచి తెప్పించింది. పెళ్లి కొడుకుని కూడా అత్తగారింటి నుంచే. ఇంక అందరూ ఒకే కుటుంబాల్లో కోడళ్ళైపోతే, వాళ్ళ కుటుంబాలని ఏలేయొచ్చు అని అక్క చెల్లెళ్ళ ప్లాను అని అనగానే, దక్షకి చాలా అసౌకర్యంగా అనిపించింది వాళ్ళ మాటలతో. సౌమ్య కూడా ఆ మాటలు వింటూ అక్కకి, తల్లికి తెలియకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాక ఏమైంది కాటుక చెదిరిపోయిందని కాటుక అడ్జస్ట్ చేస్తున్న అక్క దగ్గరకొచ్చి, "అక్క నాకు ఎంగేజ్‌మెంట్ ఒద్దు. అసలు డబ్బు లేని వాడెవరైనా ఉంటే పెళ్లి చేయండి ప్లీజ్. నాకీ పెళ్లస్సలు ఒద్దు" అని చెప్పడంతో, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని దక్ష అయోమయంగా అడిగితే, వసుంధర చేయించిన ఏదో ఉంగరం ఇవ్వడానికి ఆ గది దగ్గరికి వచ్చిన కర్ణ ఆశ్చర్యపోయాడు. "ప్లీజ్ అక్క, నువ్వు, అమ్మ, నేను మన ఇంటి చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు మాట్లాడిన మాటలు వినలేదని అనుకున్నారేమో గాని, నాకన్నీ వినబడుతూనే ఉన్నాయి. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ అక్క, ఈ పెళ్ళాపండి. మనల్ని చెడ్డవాళ్ళని బావ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అనుకున్నా పర్వాలేదు" అనగానే కర్ణ కళ్ళు షార్ప్‌గా వాళ్ళ వైపు చూస్తున్నాయి. చూడు సౌమ్య, అవతల వాళ్ళ ఎదుగుదలని ఓర్చుకోలేని వాళ్ళు అలాగే మాట్లాడతారు. కొంతమంది అవతలి వాళ్ళ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా అందరూ వాళ్ళలాగే ఆలోచిస్తారని అనుకుంటారు. అవన్నీ ఒక చెవితో విని, ఒక చెవిని వదిలేయాలి కానీ, ఇలా మనసుకి తీసుకోకూడదు. పైగా ఇంత దూరం వచ్చిన తర్వాత పెళ్లి ఇష్టం లేదంటే, మన పరువు సంగతి పక్కన పెట్టు. మామయ్య వాళ్ళ పరువు పోతుంది. దానివల్ల నాన్న వాళ్ళంటే మామయ్య వాళ్ళ కోపం వస్తుంది. మన పెయిన్ ఎవరికైనా అర్థమవుతుందా అని అడిగింది దక్ష.
అయితే అమ్మా, నాన్న తప్పు ఏమీ లేదని, నాకే ఈ పెళ్లి ఇష్టం లేదని నేను చెప్తాను అనగానే, సౌమ్య అని అంటూ ఉంటే, ఏం జరుగుతుంది ఇక్కడ అని కర్ణ లోపలికొచ్చి డోర్ లాక్ చేయడంతో అక్కా చెల్లెలిద్దరూ కంగారు పడితే, ఏమైంది సౌమ్య, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అడిగాడు కర్ణ. దాంతో సౌమ్య ఏదో నిర్ణయించుకున్నట్టుగా లేచి నిలబడి, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నాను బావా, నాకు మీ తమ్ముడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనగానే కర్ణ చిన్నగా నవ్వుతూ ఉంటే, సౌమ్య చెప్పిన అబద్ధానికి దక్ష కాళ్ల కింది భూమి కదిలిపోయినట్టుగా అవడంతో భర్త ఏమనుకుంటాడోనని తల తిప్పి చూసేసరికి అతను విష్ణుమూర్తిలాగా నవ్వుతూ ఉండేసరికి, మీరెందుకు నవ్వుతున్నారు, దాని మాటలకి మీకు కోపం రాలేదా అది అని చెప్పబోతుంటే, సౌమ్య అబద్ధం చెప్తుందని నాకు తెలుసు అని అన్నాడు. దాంతో అక్కా చెల్లెలిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, మీ డిస్కషన్ అంతా నేను విన్నాను. ఎవరో ఏదో అన్నారు, మిమ్మల్ని ఒక వస్తువు నేనే స్వయంగా కొనిస్తానంటేనే మీ అక్క కంటి చూపుతో సైగ చేసే వరకు కొనుక్కొని నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావంటే నన్ను నమ్మమంటావా అన్నాడు. దాంతో సౌమ్య తలదించుకుంటే, మీరెందుకు వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారో నాకు అర్థం కావడం లేదు. అసలు పెళ్లి జరుగుతుంది, మీకేమైనా సహాయం కావాలా అని ఒక్కసారైనా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అడిగారా అనగానే అక్కా చెల్లెలిద్దరూ ఏం మాట్లాడలేదు. మరి అలాంటి వాళ్ళ గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? సరే, పెద్దల్లుణ్ణి, నాకు డబ్బు బాగా ఉంది కాబట్టి మీరు నా సహాయంతో సౌమ్య పెళ్లి చేస్తున్నారని వాళ్ళు మిమ్మల్ని అడగలేదని అనుకుందాం. ఒకవేళ మీ అక్క భర్తనైన నాకు డబ్బు లేకపోయినా కూడా వాళ్ళెవరూ సహాయం చేస్తానని ముందుకు రారు. ఇలాంటి వాటిల్లో మాత్రం పిచ్చి మాటలు మాట్లాడతారు. అనవసరంగా ఇంత దూరం వచ్చాక సమస్య తెచ్చుకోకుండా నోరు మూసుకుని ఎంగేజ్మెంట్‌కి రెడీ అవ్వు. ఎవరి మాటల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు కర్ణ. దాంతో దక్ష, సౌమ్య ఇద్దరు మౌనంగా ఎంగేజ్మెంట్ కోసం రెడీ అయిపోతే, ఎంగేజ్మెంట్ కోసం అబ్బాయిని, అమ్మాయిని స్టేజ్ మీదకి పిలవడంతో రింగ్స్ తొడుక్కోబోతున్న మరదల్ని, తమ్ముడిని చూసి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పడంతో వాళ్ళిద్దరూ కర్ణ వైపు చూస్తూ ఉన్నారు. నా తమ్ముడికి నా మరదల్నిచ్చి పెళ్లి చేస్తున్నందుకు ఎవరైనా బాధపడుతూ ఉంటే, లేదా డబ్బున్న ఇంటికి పేద ఇంటి భాస్కర్ మహాలక్ష్మి కూతురు కోడలుగా వెళ్తున్నదని జలసి ఉంటే ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అనగానే, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని అడిగింది వసుంధర. పెద్దల్లుడిని అయిన నన్ను అడ్డం పెట్టుకుని తేరగా మనకున్న డబ్బుల్ని అత్తయ్య, మామయ్య వాళ్ళు వాడేసుకుంటున్నారంట మమ్మీ. అంతేకాకుండా మన ఫ్యామిలీలో ఒకరైన పిన్ని కొడుకుని సౌమ్యకిచ్చి పెళ్లి చేస్తూ సౌమ్య, దక్ష ఇద్దరూ కలిసి మన ఫ్యామిలీని ఏలేయాలని ఫిక్స్ అయ్యారంట మమ్మీ అని కర్ణ అందరికీ వినిపించేలా వెటకారంగా చెప్పేసరికి ఆ మాటలు అన్నవాళ్ళు దెబ్బకి దడుచుకున్నారు. ఎవరు ఆ కూత కూసింది అని వసుంధర అనగానే, ఆ కూత కూసిన వాళ్ళు ఎవరికో ఈ పాటికి మా ఉద్దేశం అర్థమై ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఒకవేళ వాళ్ళిద్దరూ మా కుటుంబాన్ని ఏలేయాలని అనుకుంటే తప్పే ఉంది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా. ఇంట్లో వాళ్ళందరి బాధ్యత ఇల్లాల మీద ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇంటికి మహారాణులే అవుతారు. ఇంటిని ఏలాల్సిన వాళ్ళే అవుతారు అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.